గవర్నమెంట్ ఉన్నట్టు ఎవరికైనా రికమెండ్ చేస్తారు వాళ్ళు జాయిన్ అవుతారు. చూడండి, ఇది అనాథరైజ్లు ఈ లావాదేవీలు చేసినాయి. ఇది మీకు రేపు పొద్దున ఆడిట్ అబ్జెక్షన్స్ కూడా ఎలా ఈ ఖర్చుకి చూపించారు. ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్ రోజు అదేదో మీ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. అవును. సో ఇప్పుడు రెవెన్యూ రికవరీ అనేది ఇది ఎవరైతే డ్రాయింగ్ అవసరం అప్పుడే రిలీజ్ చేయదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉద్యోగం కింద చెప్పే కదా, కన్సర్న్ అంటే డెఫినెట్ కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు 30,000, 40,000, 20,000 పాపం వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కాదు, కాకపోతే ప్రాపర్గా లేదు కాబట్టి తీసేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్ చేశారో, శాలరీస్ ఇచ్చారో, అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము, వీ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాల ఏం మొహమాటం ఏముంది, రికవర్ చేస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు శాలరీస్ ఇచ్చేస్తే నువ్వు నీ సొంత మనుషులకి ఇచ్చినవో ఉద్యోగం చేసి ఇచ్చినోడికి ఎలా తెలుస్తుంది మాకు? డెఫినెట్గా పెడతాం. ఆ రోజున ఎండీ గారికి రికవరీ పెడతాము, వసూలు చేస్తాం కూడా. ఎక్కడికి పోతాడు? ఎవరి కోసం కడతాడండి? ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటూ పోతే రేపు అంత సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా ఏంటి? ఎవరు అడగాలనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు మొత్తం వాళ్ళ మనుషులే కదా బ్రదర్ ఉన్నది. కరెక్టే మీరు అడిగింది. వాళ్ళని తీయకపోతే మేము రోడ్డున పడతాం. ఇప్పుడు రేపు వారు అడిగారు కదా, అడిగారు ఏమడిగారు, రేపు సిఏజీ వాళ్ళు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఒక్క నిమిషం మేడం కాన్సల్ట్ చేయండి. ఇప్పుడు సిఏజీ వాళ్ళు రేపు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఇలానే జీతాలు ఇస్తూ పోతాం. ఇప్పుడు నేను అన్నా కదా, పాత ఎండీ నుంచి కానీ పాత అధికారుల నుంచి రికవర్ చేస్తామని చెప్పాము. ఇలానే మేము జీతాలు ఇచ్చుకుంటూ పోతే రేపు ఈ స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇలానే అడిగితే అప్పుడు మేము కూడా రోడ్డున పడతాం కదా. అప్పుడు మా నుంచి కూడా రికవరీ పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు. మేము ఆ తప్పును అంటే కంటిన్యూషన్ ప్రాసెస్గా మేము తెలుసుకొని ఈరోజు సరిదిద్దుతున్నాము. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడతారంటే మమ్మల్ని పడమంటారు చెప్పండి. మరి మేము కంటిన్యూ చేస్తే రేపు మీరే అడుగుతారు కదా, వాళ్ళు చేశారు మరి మీరెందుకు కంటిన్యూ చేశారు? మీరేమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కంటిన్యూ చేశారా, లేకపోతే ఏం చేశారని మీరు అడుగుతారు కదా. అప్పుడు ఏం చెప్పాలి సమాధానము? సో ఇప్పుడు చెప్పండి, మేము పడమంటారా రోడ్డును వాళ్ళు పడమంటారా? అవును, జీతాలు తీసుకుంటున్నారు, ఉద్యోగాలనే చేస్తున్నారు. అరాకొర ఉద్యోగాలు కొంతమంది రావట్లేదు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది చేస్తున్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, ఆఫర్ లెటర్స్ లేవు. మొత్తం నేనేం సింగిల్గా ఈ పేరు చెప్పి ఇతను, ఈ పేరు చెప్పి ఈ ఎంపీ ఇంట్లో వంట మనిషి, ఈ పేరు చెప్పి ఇతను ఇంట్లో డ్రైవరు, ఇతను ఆఫీస్కి రాడు, ఇతను ఆఫీస్లో 10 రోజులు వస్తాడు, ఇతను 30 రోజులు వస్తాడు, బాగా చేస్తాడు, కానీ అపాయింట్మెంట్ లెటర్ లేదు అని ఇవన్నీ సెగ్రిగేట్ చేయదలుచుకోలేదు. టోటల్ నెంబర్ ఇది. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తే, ఇప్పుడు మీరున్నారు పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మీ మీద కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా? చెప్పండి మీరు. ఫీలింగ్ ఏంటండి? అదే కదా అడిగారు వాస్తవం. మళ్ళీ డౌట్ ఏముంది, అందులో క్వశ్చన్ మార్క్ ఏముంది? ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా? సరే ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు, ఇక్కడ ఉన్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేనేమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజేషన్ చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? అడగకూడదు. ఒక తప్పు జరిగితే అడిగారు, కనీసం తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటారు. కనీసం రెగ్యులరైజ్ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఏమన్నామని చెప్పనని మీరు ఇందాక అడిగారు, మీరు చెప్పండి. ఒక్క నిమిషం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మరి వాళ్ళని ఎట్లాగా? నేను చెప్పే కదా, ఎవరిని స్పేర్ చేసేలేదంటున్నా కదా. ఎండీ అసలు ఫస్ట్ మిస్టేక్ ఎవరిది? ఎండీ గారిది కదా. ఆయన ఫోర్స్ చేస్తే చేస్తారు. ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? హెచ్ఆర్ ఇస్తాడా? అకౌంటెంట్ ఇస్తాడు డబ్బులు?
చెక్కు సైన్ చేసేది ఎవరు? మీరు ఏం చేస్తారా? ఇప్పుడు మీరే టీవీ, మీరు క్రైమ్, మీ ఎండి మిమ్మల్ని పంపించేసి మీరు వస్తారా రారా? హ్యావ్ టు ఫాలో ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ కదా. వైల్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డ్యూ ప్రాసెస్. నేనేమన్నా అంటే అన్డౌటెడ్లీ మీరు చెప్పినట్టు వీళ్ళని కూడా బాధ్యులను చేస్తాం. బట్ ఆరిజిన్ ఎక్కడ అంటాను. అయితే ఉద్యోగం పెట్టుకున్న మధుసూదన్ రెడ్డిది తప్పే ఓకే కానీ వీళ్ళని రిఫర్ చేసిన ఎమ్మెల్యేలో మంత్రిలో ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద అంటే లీగల్గా చర్యలు తీసుకోలేము. ఇప్పుడు నోటి మాటదారు చదువుతారు, పెట్టుకోవాలా లేదన్నది నా ఉద్దేశం. ఇప్పుడు నాకు మీరు ఫోన్ చేస్తారు, మీకు పరిచయం ఉండి, సార్ జీవీ రెడ్డి గారు మనకి ఎప్పటి నుంచో పరిచయం, ఒక ఎంప్లాయీని ఒక అతన్ని పంపిస్తాను తీసుకోమంటే మీరు పంపించారు. ఆ తర్వాత నేనేం చేయాలి? అతను ప్రాపర్గా ఈ ఉద్యోగానికి సరిపోతుందా లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టి ఒక ప్రాపర్గా ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి దాన్ని అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత అగైనెస్ట్ దట్ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒక 6 నెలల సంవత్సరం పెట్టి ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. ఇది కదా ప్రాసెస్. ఎమ్మెల్యే చెప్తాడు, ఎంపీ చెబుతాడు. నేనేం వాళ్ళు కరెక్ట్ వాళ్ళని పంపించారని చెప్పను, కాబట్టి లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేము. కాకపోతే వాళ్ళు పంపించేటప్పుడు కూడా చూసుకొని పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్, ఓపెన్గా చెప్పండి పేరు, మొహమాటం దేనికి ఇందులో అని నాకు తెలిసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన హోటళ్ళు పెట్టుకుంటాడా లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తాను మాకు అనవసరం సార్. మీ దాంట్లో అయితే ఇలా చేస్తామని అడుగుతున్నాను నేను. అన్నీ వస్తాయి సార్ మీకు. నెక్స్ట్ మీకు 15 days నెలకు ఒక ప్రెస్ మీట్ ఇస్తాను. మొత్తం విత్ ఆధార్ ఇప్పుడు వచ్చింది కదా, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చూడు ఎంప్లాయీ లిస్ట్ ఎలా వచ్చింది, నేము, వాళ్ళ డిజిగ్నేషను, ఏ డిపార్ట్మెంటు, వాళ్ళ కోడు, డేట్ ఆఫ్ అపాయింట్మెంటు, ఎవరు రెఫరెన్స్ ద్వారా వచ్చారు, వెదర్ దేవ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా, లేదు, వాళ్ళ జీతం ఎంత, మొత్తం తయారు చేశాం కదా విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. రేపు నేను చెప్పినవి కూడా సైఫనింగ్ అయిందా, మనీ లాండరింగ్ అయిందా, మొత్తం కూడా విత్ ఆల్ స్కామ్స్ కూడా ఇస్తాం కదా ఈ సంస్థలో. ఎంత స్కామ్స్ కాకపోతే 2160 కోట్ల అప్పుకి వెళ్తుందండి ఇది. ఆల్రెడీ మళ్ళీ ఈక్విటీ డబ్బులు వచ్చినాయి, 2160 కోట్ల అప్పులు పెట్టున్నారు, మళ్ళీ ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు. కొన్ని వర్కులు కనపడుతున్నాయంటే కళ్ళ ముందు దివాలా తీసింది. ఏం మొహమాటం ఏముంది ఇందులో? సైఫనింగ్ చేసుంటారు. చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఉద్యోగం ఎంత, మీ జీతం ఎంత, మీకు ఆస్తులు ఎంత, దీనికి ముందే ఎంత ఆస్తులు, దాని తర్వాత ఆస్తులు ఎంత, బినామీ పేరుతో ఉంటే తెలియదా? ఓ పద్ధతిగా ఆర్గనైజేషన్ నడపాలి. ప్రభుత్వ రంగ సంస్థ కదా, నీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదని చెప్పేసి చేతులు కలిపేసి అధికారులు ఆ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు చేతులు కలిపి నడుపుతూ ఇట్లా తయారవుతాయి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. అంటే రిఫరెన్స్ కూడా ఉందంటున్నారు.